హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ తన 64 MP ఫోన్ రియల్మీ ఎక్స్టీని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. సో ఈ వీడియోలో మనం ఈ రియల్మీ ఎక్స్టీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, స్పెక్స్, లాంచ్ ఆఫర్స్, అలాగే ఈ రియల్మీ ఎక్స్టీని కొనొచ్చా లేదా, అలాగే రియల్మీ ఎక్స్టీని కొనొచ్చా లేదా, రెడ్మీ నోట్ 8 ప్రో కోసం వెయిట్ చేయాలా అన్న దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి. రియల్మీ ఈరోజు రియల్మీ ఎక్స్టీతో పాటు వాళ్ళ పవర్ బ్యాంక్ని లాంచ్ చేసింది 1300 ప్రైస్ రేంజ్లో. అలాగే వైర్లెస్ ఇయర్ బడ్స్ని కూడా వాళ్ళు లాంచ్ చేశారు 1800 ప్రైస్ రేంజ్లో. రియల్మీ ఎక్స్టీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ముందుగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సేమ్ అదే ప్రైస్ రేంజ్లో, సేమ్ అదే స్టోరేజ్ వేరియంట్స్తో అయితే లాంచ్ చేశారు. 464GB వేరియంట్ని 16,000కి లాంచ్ చేశారు. అలాగే 664GB వేరియంట్ని 17,000 అండ్ 128GB వేరియంట్ని అయితే 19,000లో తీసుకొచ్చారు. మనకి బ్లూ అండ్ పర్ల్ వైట్ కలర్లో అయితే అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 16th నుంచి ఫ్లిప్కార్ట్లో మీరు కావాలనుకుంటే ఈ రియల్మీ ఎక్స్టీని పర్చేజ్ చేయొచ్చు మధ్యాహ్నం 12 గంటల నుంచి. ఫస్ట్ 60,000 యూనిట్స్కి అయితే వీళ్ళు 6 months స్క్రీన్ రిప్లేస్మెంట్ని అయితే అందిస్తున్నారు రియల్మీ ఎక్స్టీని. పర్చేజ్ చేసిన మొదటి 60,000 మందికి వీళ్ళు లాంచ్ ఆఫర్స్ కింద పేటిఎం యూపీఐ ద్వారా మనం పర్చేస్ చేసినట్లయితే 2000 క్యాష్ బ్యాక్ వస్తుందని, అలాగే 750 రూపీస్ వర్త్ పేటిఎం ఫస్ట్ మెంబర్షిప్ వస్తుందని అయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్లో అయితే చెప్పారు. పేటిఎం యూపీఐ మరి ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ చేయడానికి పేటిఎం యూపీఐ అయితే రావట్లేదు, ఫోన్పేనే చూపెడుతుంది. దీని గురించి అయితే మనకి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది. మేబీ రియల్మీ వెబ్సైట్లో మాత్రమే పర్చేస్ చేస్తే ఈ 2000 పేటిఎం యూపీఐ ద్వారా పర్చేస్ చేస్తే 2000 క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకసారి రియల్మీ ఎక్స్టీ స్పెక్స్ చూసినట్లయితే సేమ్ మనకి ఇంతకు ముందు తెలిసిన స్పెక్స్ తోటే లాంచ్ అయింది. 6.4 inch సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ మనకి 64 MP సెన్సార్, సామ్సంగ్ ISL GW1 సెన్సార్, 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మ్యాక్రో లెన్స్ అండ్ ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. 16 MP కెమెరా ఉంటుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ ఫోన్ 4000 mAh బ్యాటరీతో Type-C పోర్ట్తో 20 watts వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. 105తో ColorOS 6తో వస్తుంది. ఫస్ట్ టైం వీళ్ళు ఈ ఫోన్లో అయితే గ్లాస్ బ్యాక్ని అయితే యూజ్ చేశారు, గొరిల్లా గ్లాస్ బ్యాక్ని. డిజైన్ పరంగా అయితే మీకు కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది ప్రీవియస్ రియల్మీ ఫోన్స్తో కంపేర్ చేస్తే. ఈ రియల్మీ ఎక్స్టీకి అప్గ్రేడ్ని కూడా వాళ్ళు తీసుకురాబోతున్నట్లయితే అనౌన్స్ చేశారు. మేబీ డిసెంబర్లో తీసుకురావచ్చు. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో 30 watts వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో ఈ రియల్మీ ఎక్స్టీ 730G వేరియంట్ని అయితే వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంది, రియల్మీ ఎక్స్టీ ఆల్రెడీ ఇండియాలో లాంచ్ అయింది, దీన్ని పర్చేజ్ చేయాలా లేదా నెక్స్ట్ మంత్ రాబోతున్న రెడ్మీ నోట్ 8 ప్రో కోసం వెయిట్ చేయాలా అని. ఆల్రెడీ నేనైతే నోట్ 8 ప్రో ఈ రియల్మీ ఎక్స్టీ మధ్య కంపేర్ చేస్తే ఒక వీడియో అయితే చేశాను, మీరు చూడకపోతే చూడండి. రియల్మీ ఎక్స్టీ మనకి 464GB వేరియంట్ ఇప్పుడైతే 16,000కి ఉంది. రెడ్మీ నోట్ 8 ప్రో కనుక ఇండియాకి వస్తే 464GB వేరియంట్ మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది. అది మాత్రం 14,000కి వస్తుంది. మీడియాటెక్ G90T కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అయితే. డెఫినెట్గా 14,000లో అయితే తీసుకొస్తారు, ఈవెన్ 64 MP సెన్సార్తో వచ్చిన. మనకి రియల్మీ ఎక్స్టీ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అదొక AMOLED డిస్ప్లే విషయంలో రియల్మీ ఎక్స్టీ బెటర్గా ఉంటుంది. అండ్ ప్రాసెసర్ పరంగా డెఫినెట్గా G90T పవర్ఫుల్ ప్రాసెసర్, రెడ్మీ నోట్ 8 ప్రో బెటర్, గేమింగ్ కోసం బెటర్. అయినప్పటికీ కొన్ని రిపోర్ట్స్ అయితే హీటింగ్ ఇష్యూస్ని అయితే తెలియజేస్తున్నాయి. ఎందుకంటే G90T 12 nm ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది, కొంచెం ఎక్కువ హీట్ని అయితే డెఫినెట్గా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. ఈవెన్ వాళ్ళు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని యూజ్ చేసినా కానీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కంటిన్యూస్ యూసేజ్లో అయితే ఫోన్ని కూల్ చేయదు. కాసేపు గ్యాప్ ఇచ్చి ఎవరైతే గేమ్స్ ఆడతారో కాసేపు గ్యాప్ ఇస్తేనే మొబైల్ అనేది తొందరగా కూల్ అవ్వడానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ హెల్ప్ అవుతుంది, కానీ హీట్ అవ్వకుండా అయితే కాపాడదు, తొందరగా అయితే కూల్ చేయడానికి అయితే డివైస్కి హెల్ప్ అవుతుంది. ఆ రకంగా నోట్ 8 ప్రోలో G90T అయితే కొంచెం హీట్ని ప్రొడ్యూస్ చేసే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. అండ్ గ్లాస్ బ్యాక్ కాబట్టి 12 nm ఆర్కిటెక్చర్ కాబట్టి కొంత డివైస్ అయితే ఎక్కువ హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రయారిటీ కనుక హెవీ గేమింగ్ అయితే IPS డిస్ప్లే అయినా పర్లేదు, కొంత హీటింగ్ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉన్నా తట్టుకుంటాం అనుకుంటే మీరు రెడ్మీ నోట్ 8 ప్రో కోసం వెయిట్ చేయొచ్చు. అండ్ మీ ప్రయారిటీ కనుక స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే బెటర్ గూగుల్ కెమెరా సపోర్ట్, బెటర్ కస్టమ్ ROM సపోర్ట్ కావాలనుకుంటే, AMOLED డిస్ప్లే కావాలనుకుంటే, హీటింగ్ ఇష్యూస్ లాంటి ఎలాంటి సందేహం ఉండొద్దు అనుకుంటే మాత్రం రియల్మీ ఎక్స్టీ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే మీకు CPU పరంగా బెటర్ పర్ఫార్మెన్స్ నోట్ 8 ప్రోలో ఉంటుంది, కాకపోతే హీటింగ్ ఇష్యూస్ వల్ల
హీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి CPU థ్రోటిల్ అవుతుంది, అప్పుడప్పుడు మీరు ల్యాగ్స్ని అయితే డెఫినెట్గా నోటీస్ చేస్తారు. సో ఇక్కడ నా పర్సనల్ ప్రిఫరెన్స్ అయితే సో AMOLED డిస్ప్లేతో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తున్న రియల్మీ XT. నేనైతే రెడ్మీకి అగేన్స్ట్ కాదు, సో నా పర్సనల్ డివైజే రెడ్మీ K20 Pro. సో కాకపోతే నేను ఏదైతే మీడియాటెక్ G90T యూజ్ చేయడం వల్ల డెఫినెట్గా సో Note 8 Proలో హీటింగ్ ఇష్యూస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి, అదొకటే నా కన్సర్న్. అదర్వైజ్ నేనైతే రెడ్మీకి అగేన్స్ట్ కాదు. సో చాలామందికి అయితే ఆ విషయం తెలుసు. సో ఎందులో ఏది బెటర్గా ఉంటే సో దాన్ని అయితే మనం సపోర్ట్ చేయాలి. రియల్మీ XT కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉంది అనిపించవచ్చు, కాకపోతే Note 8 Pro వచ్చే టైం కనుక 14,000లో వస్తే రియల్మీ XT కొంత ప్రైస్ కట్ని అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ XT గురించి నా ఒపీనియన్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ రియల్మీ XTకి సంబంధించి సో అన్ని వీడియోస్, అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, కెమెరా కంపారిజన్, ఫుల్ రివ్యూ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.